ఎన్టీఆర్ చేతికి టీడీపీ బాధ్యతలు షాక్‌లో ఉన్నారట నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ ఇక నీదే అని మరి చంద్రబాబు నాయుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌ని అపాయింట్ చేసి వెళ్లిపోతున్నట్టుగా అయితే సమాచారం. అందరూ కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి సక్సెస్ అవ్వాలనైతే కోరుకుంటున్నారు మన నారా లోకేష్. అయితే నారా లోకేష్‌కి ఇంకా సమయం పడుతుందనేది తెలుస్తోంది. ఇంకా మెచ్యూరిటీ అనేది అవసరమని, నారా లోకేష్‌కి అధికారం చేతిలో తీసుకునేంత మరి శక్తియుక్తులు ఇంకా రాలేదని, ఆయన మిగతా వాళ్ళ యొక్క వార్‌ని తట్టుకునే శక్తే ఉన్నది. కానీ, ఇంకా ఆయన పోటీ చేసే శక్తి రావాలంటే మరి కాస్త ఉపయోగం ఉండాలి అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. అభిమానులు కూడా విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే కార్యకర్తగా కాదు నాయకుడిగా రావాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ సపోర్టర్స్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే విషయాన్ని తెలియచేశారు. అందుకే ఈ నేపథ్యంలో భారీగా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయాన్ని తాజాగా మరి నిజమని నమ్ముతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకు రావాలని మరి చంద్రబాబు కూడా కోరుకున్నారట. అందుకే ఒకవేళ ఆయన కనుక వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఆయన చేతిలోకి అప్పగించడానికి సైతం చంద్రబాబు సిద్ధమయ్యారట. ఈ విషయం తెలిసి నారా లోకేష్ ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఇక రాజకీయంగా దుమారం రేగినట్టే. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే ఇక నారా వారి కుటుంబాన్ని పక్కకు పంపించేసినట్టే. కాబట్టే ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నారు.